నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ ఆర్ నేను శివాని తెలంగాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ చాలా కాలం తర్వాత డైరెక్ట్ గా మాజీ సీఎం కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగపోతున్నాడన్న టాపికే ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ నెల 29న జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ బాస్ లో కోపం తెప్పించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షమే లేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని ఆలోచించేలా చేశాయన్న టాక్ ఉంది మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారని పదే పదే టార్గెట్ చేస్తూ ఉండడంతో కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత కీలక రాజకీయ పోరాటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది దీంతో అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని నేతలతో స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది దీంతో రాజకీయ వర్గాల్లో కేసీఆర్ చర్చ ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే కేసీఆర్ తన వాగ్ధాటితో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభలు కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాల వాటా విషయంలో కేంద్రం వివక్షను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలంగాణకు ద్రోహం చేయడమేనని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో ఉందని కేసీఆర్ విమర్శలు చేశారు అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఇప్పటికే ఆదేశించడం జరిగింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల జాప్యం కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఒత్తిడి తీసుకురావడం లేదని దీనివల్లే విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయవచ్చని ఆలోచిస్తోంది పక్క రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న వాదనలు కూడా ప్రజల్లోకి వినిపించాలి తీసుకువెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది మళ్లీ ఉద్యమ తరహాలో పోరాటాన్ని సాగించాలని కేవలం విమర్శలకే పరిమితం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయన్న విషయాన్ని గులాబీ పార్టీ గుర్తించినట్టు ప్రచారం తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయట పెడతామంటూ కేసీఆర్ కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతం కోసం కోట్లాడుతుందని ప్రజలకు తెలియజేసే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయట పెడతామని ఇటీవల కేసీఆర్ చేసిన హెచ్చరికలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు రసవంతరంగా మారుతాయన్న అభిప్రాయానికి కారణంగా మారాయి ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న సమాచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్తేజస్సు నింపాయి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న క్రమంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి కొంతకాలంగా మౌనంగా ఉంటున్న పార్టీ శ్రేణులు కేసీఆర్ రంగంలోకి దిగడంతో మళ్లీ పోరాటాలకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్వహించే సభలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావాన్ని చూపిస్తాయని భావిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఇలా కేసీఆర్ మళ్లీ వస్తున్నారన్న టాక్ తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ ఆసక్తికరంగా జరుగుతుంది అసెంబ్లీ శీతాకాలం సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా మొదటి రోజే వస్తారా అన్ని రోజులు వస్తారా అసెంబ్లీ వేదికగానే పోరు మొదలు పెడతారా కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారా 2028 అసెంబ్లీకి మ్యాప్ రెడీ చేశారా ప్రాజెక్టుల పేరుతో
పోరుబాట పడుతున్నారా? సర్కార్ను కార్నర్ చేయడానికి బలంగా నిర్ణయించుకున్నారా? ప్రజల్లో సర్కార్ తీరును ఎండగడతారా? ఏం జరగబోతుంది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం వివరించడానికి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. ఏవై స్వామి, చెప్పండి, మొత్తం ఆల్మోస్ట్ 2 years తర్వాత అనుకోవచ్చు కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది మనం చూస్తున్నాము. మరి ఒక 2-3 days లో తెలిసిపోతుంది ఎన్ని రోజులకు వస్తారా, ఫస్ట్ డే వస్తారా, వస్తే ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడబోతున్నారు. అండ్ ఇదే అంశం అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకవైపు ఉత్సాహాన్ని నింపుతుంటే మరోవైపు కాంగ్రెస్ శ్రేణులో కొంత భయం మనం చూడొచ్చంటారా? శివాని, బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో, పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఒకవైపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని చెప్పేసి పదే పదే అధికార పార్టీ నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా సూచిస్తూ ఉన్నారు. తన ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పదవికి న్యాయం చేయాలి, తన అనుభవాన్ని, తనకు ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా తగిన సూచనలు చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఒకవైపు గత బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజు తొలి రోజు వచ్చి వెళ్ళినటువంటి కేసీఆర్ అప్పటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పదే పదే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి మేము సరిపోతామని చెప్పేసి ఇటు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వానికి దీటైన సమాధానం మేము చెప్పగలము, వారు అన్ని ప్రజా సమస్యల విషయంలో మేము క్వశ్చన్ చేయగలమని చెప్పేసి కూడా వారు కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి సీఎం మీడియా చిట్ చాట్ లో కూడా పలు కీలక అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే కేసీఆర్ ను అవమానించే విధంగా, ఆయనను హ్యూమిలేట్ చేసే విధంగా కాంగ్రెస్ చేయాలని చెప్పేసి కుట్ర చేస్తుందని చెప్పేసి మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ హోదాకు, కేసీఆర్ ఉందాతనానికి మేము ఎలాంటి భంగం కలిగించాము, ఆ అసెంబ్లీకి వస్తే ఆయనను సాధారణంగా ఆహ్వానిస్తాము, ఆయన అనుభవాన్ని, ఆయన సూచనలు ఇస్తే ప్రభుత్వము సరైన ఉంటే వాటిని పాటిస్తుంది, ప్రజా సమస్యలపై చర్చించడానికి ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ప్రభుత్వం కూడా టెక్నికల్ గా December 1 తర్వాత సమావేశాలు ప్రారంభిస్తే గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాల్సి వస్తారు. కాబట్టి టెక్నికల్ గా December 29 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయనున్నది. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం కూడా టెక్నికల్ గా వివరించిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ఇష్యూస్ లో కృష్ణా గోదావరి నదులపైనటువంటి ప్రధాన ప్రాజెక్టులు, గత ప్రభుత్వం చేసినటువంటి ఇష్యూస్, మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా దీన్ని ప్రస్తావించాలని భావిస్తారు. మరోవైపు ఇటీవల తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎల్పీ సమావేశాన్ని, అదే విధంగా ఇటు కార్యవర్గ సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, దక్షిణ తెలంగాణలో నల్గొండకు, రంగారెడ్డికి, ఇటు హైదరాబాద్ కు సాగునీరు అందించినటువంటి కృష్ణా నది పైన ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వము అలసత్వంగా వ్యవహరిస్తుంది. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి మేము 92% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా మిగతా పనులు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం సాధ్యమైన ధోరణి అవలంబిస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్టు కేటాయించినటువంటి 91 TMC వాటర్ గాను 45 TMC వాటర్ కి ఒప్పుకుంటూ ఈ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం పట్ల కేసీఆర్ గ్రహిస్తూ దీనికి సంబంధించి ప్రజా పోరాటం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 3 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. అంటే ఇలాంటి తరుణంలో ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి సమాచారం అందుతుంది. మరోవైపు నిన్న సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి, ఇటు నల్గొండ, మరోవైపు పాలమూరు జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి ప్లేసులు ఖరారు చేయడం, డేటు నిర్ధారించే పనిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తే కనుక సమావేశాలు మరింత హాట్ గా, మరింత ఒకవైపు పూర్తిగా ఫలప్రదంగా జరుగుతాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ వస్తే కనుక ప్రజా సమస్యల మీద మరింతగా మాట్లాడి ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ స్వామి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు కావేటి గోపి గారు అండ్ అలాగే టీపీసీసీ కార్యదర్శి పల్లె రామచంద్ర గౌడ్ గారు. సో నమస్కారం అండి. ఫస్ట్ కావేటి గోపి గారు, మీరు చెప్పండి, ఆల్మోస్ట్ 2 years తర్వాత
కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. రేపు అసెంబ్లీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ అసెంబ్లీకి వస్తే ఎలాంటి అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది? ఆల్రెడీ వాటర్ వార్ అనేది ఆయన గట్టిగా మాట్లాడుతున్న అంశం మనం ఒకటి కన్సిడర్ చేయొచ్చు. ఇంకెలాంటి అంశాలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? శివని గారు ముందుగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం చాలా శుభపరిణామం. ఈ యొక్క గవర్నమెంట్ ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు మరి వీళ్ళకు టైం ఇచ్చాము. ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా చేస్తున్నారని పబ్లిక్ వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారని మేము ఆ నుంచి కేసీఆర్ గారు అన్ని కనిపెట్టుకుంటూ ఉన్నారు. అయితే కేసీఆర్ గారి గురించి ఏ విధంగా ఉందంటే శూన్యం నుంచి సునామీ సృష్టించినటువంటి సృష్టికర్త యుగ పురుషుడు కేసీఆర్ గారు. అదే విధంగా తెలంగాణ ఏ విధంగా సాధించిందంటే ఒక తల్లి బిడ్డకు జన్మనియడం అనేది సహజత్వం. కానీ ఒక తల్లికి ఒక కుమారుడు జన్మనియడం అనేది ఒక కవితా భావంతో నేను మాట్లాడుతున్నా. ఏ విధంగా అంటే ఈ రోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా 100% ఫెయిల్యూర్ అయిపోయింది. 6 గ్యారెంటీల మీద 6 గ్యారెంటీలు ఎలక్షన్ ముందు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీ విషయంలో ఫెయిల్ అయిపోయింది. 420 హామీలు ఇస్తా అని చెప్పింది, హామీల విషయంలో ఫెయిల్ అయిపోయింది. పింఛను 4000 పింఛన్లు ఇస్తా అని చెప్పారు, పాపం వికలాంగులకు ఇస్తా అని చెప్పారు. తర్వాత మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, విద్యార్థులకు స్కూటీ ఇస్తా అని చెప్పారు, వివాహం చేసుకోబోయేటటువంటి అమ్మాయిలకు తులం బంగారం ఇస్తా అని చెప్పారు. మరి ఈ విధంగా చాలా మోసం చేశాడు, అందరిని మోసం చేశాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పిండు, మోసం చేశాడు. ఈ విధంగా చూసుకుంటా పోతే చాలా రైతులను మళ్ళీ ఎరువు విషయంలో మళ్ళీ గతంలో గత పరిపాలకులు పరిపాలించిన విధంగా మన రైతులకు ఎరువు ఇవ్వకుండా వాళ్ళు క్యూ లైన్ లో నిలబెట్టి చాలా ఇబ్బంది పరిపాలన చేశారు. ఈ విధంగా అనేక విషయాలు మరి ప్రభుత్వం వైఫల్యం గురించి ఆ కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఇప్పుడు మొన్న ఒక ప్రెస్ మీట్ పెడితేనే ఈ యొక్క ముఖ్యమంత్రికి చలిచలం పుట్టుకొచ్చింది. అసెంబ్లీలో చెడుగులు ఫుట్బాల్ ఆడుకుంటారు. అదే విధంగా ఏంటంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా విషయంలో మరి ఆ ఎత్తుపోత పథకం విషయంలో 90% మరి పనులు కంప్లీట్ చేసినటువంటి ఈ మా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి 10% పెండింగ్ లో ఉన్న పనిని ఎందుకు ఈ ముఖ్యమంత్రి మరి సవిత తల్లి ప్రేమ చూపిస్తున్నారు? ఒక సవిత తల్లి ఏ విధంగా ప్రేమ బిడ్డని చూపిస్తుందో అలాంటి ప్రేమ మరి ఈ ముఖ్యమంత్రి చూపిస్తున్నారు. పాలమూరు బిడ్డ అంటాడు, పాలమూరులో పుట్టిన అంటాడు. మరి ఆంధ్ర పెత్తందారులకు మరి బ్యాగులు మోస్తున్నటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. కాబట్టి క్షమించే ప్రసక్తి లేదు. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గల్లా పట్టి మరి నిలదీస్తారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా అంటే ఈ బీఆర్ఎస్ పాలమూరు మరి ఈ రంగారెడ్డి ఎత్తు పథకం విషయంలో 37,000 కోట్ల రూపాయలు ఈ యొక్క మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ మీ 45,000 పెట్టాల్సిన పనులలో మరి ఇంత మరి 2003 4,000 గోపి గారు మీరు స్ట్రైట్ గా చెప్పండి, ఎలాంటి అంశాలకు సంబంధించి ఆయన డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఉంది? ఒకటి పాలమూరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, రెండోది మీరు డైరెక్ట్ చెప్పండి, ఎలాంటి అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది? ప్రభుత్వం వైఫల్యం మొత్తం అన్ని మాట్లాడతాం. ఒకటి, రెండోది ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి మొత్తం మాట్లాడతాము. ప్రభుత్వం యొక్క వైఫల్యం అన్ని మాట్లాడతాము, గొంతెత్తి మాట్లాడతాం. అదేవిధంగా ఈ మా కాలేజీ మన తెలంగాణ కవి ఒక మాట అన్నట్టుగా కవి ఏ విధంగా మాట్లాడు, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలో పాతరేస్తాం, ప్రాంతేతర వాడు దోపిడీ చేస్తే ప్రాంతాన్ని దాటేంత తరిమి కొడతామని మేము ఏ విధంగా అయితే ఉద్యమంలో ఆ కవి యొక్క భావం మేము తీసుకున్నామో అదే విధంగా ప్రాంతం వాడు దోపిడీ చేస్తున్నాడు. కాబట్టి ప్రాంతంలోనే ఈ కిలోమీటర్ లోపల పాతి పెట్టేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని మేము హెచ్చరిస్తున్నాం. ఓకే, సో రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి, మొత్తం 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడే అంశాల గురించి గోపి గారు ప్రస్తావించారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? మిత్రులందరికీ ముఖ్యంగా కేసీఆర్ గారు అతను చేయాల్సిన పని చేయలేకపోయింది. ఈ 2 సంవత్సరాలు చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తున్నాడు, సంతోషం. ఎందుకంటే ఆయన బాధ్యత ప్రతిపక్ష హోదాతోని ఆయన చేసే కార్యక్రమం నిజానికి ప్రతిపక్షంగా వచ్చి ప్రతి విషయాన్ని ఎండగట్టాలి. దానికి ఆయన అనుభవాన్ని సలహాలను ఇవ్వాలి. ఇప్పుడు జరిగే పాలమూరు ప్రతిపక్ష హోదాలో ఉన్నందుకు ఆ పనులు చేయాలని చెప్తున్నారు మీరు? ప్రతి ఆయన బాధ్యత కదండి. అవును, సీఎం గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయిండు. ఈ రోజు కూడా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమైండు. ఆయన నిజానికి చేయాల్సిన పనిని ఇప్పుడు స్టార్ట్ చేస్తానని అంటున్నాడు, సంతోషమే. ప్రజలకు వచ్చి ప్రజలకు సంబంధించిన
సమస్యలను ఒకే సమస్య లేదు, ఎన్నో సమస్యలు మీరు చెప్తున్నారు, ఈ మాట ఇచ్చి తప్పుతున్నారు అని అంటున్నారు. దేని గురించి? దానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా మనం వచ్చే ట్యాక్సీలు, మనకు వచ్చిన రెవెన్యూను బట్టే మనము అన్నింటినీ దేనికి ముఖ్యమో దానికి మనము పంచగలుగుతాము. ఇప్పుడు ప్రతి విషయంలో జీతభత్యాలు అనుకోండి, ప్రతి విషయంలో మనకు వచ్చిన ఆర్థిక వనరులను బట్టే మనం ప్రతిదీ చేస్తాము. ఆర్థికంగా ఇంకా ఇబ్బందులలో ఉండి కొన్ని సమస్యలలో కొన్ని పరిష్కారాలు చేయలేము. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎంత చేయాలో అంత చేసినా ప్రజలకు కావాల్సిన నిత్యంగా అట్టడుగు వర్గాల వారికి, రైతులకు, ప్రతి వర్గానికి కూడా లాభం చేసినాము. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఏ రకంగా అంటే 200 రూపాయల కరెంటు యూనిట్లు ఇస్తే ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది. 500 గ్యాస్. కానీ రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు గోపి గారు అంటున్న వాదన ఏంటంటే స్కీమ్లు ఏది కూడా అందట్లేదని ఆయన చెప్తున్నారు. అండ్ అదే విధంగా ఆ 2 years అనేది మేము వాళ్ళకి ఇచ్చిన టైం, అది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇచ్చిన టైం, ఆ 2 years లో వాళ్ళు ఏం చేస్తారో మేము చూస్తామనేది గోపి గారి వాదన. దీని గురించి ఏం చెప్తారు మీరు? 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేని పనిని చేసినామనే ప్రజలు 2023లో వాళ్ళకు 36 సీట్లు 37 సీట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రతి ఎలక్షన్ లో కూడా వాళ్ళు లేకపోయారు. దాని గురించి అవసరం లేదు. 2 సంవత్సరాలు సమస్య కాదు. మీరు 10 సంవత్సరాల్లో ప్రజల మన్ననను పొందలేకనే మీరు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే వీళ్ళను ప్రజలు పక్కన పెట్టారు. మీరు మంచి పనులు చేయాలంటే అంటే మీరు అమలు కాని హామీలతోటి మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి దయచేసి మీరు ప్రతిపక్ష హోదా మీ బాధ్యత. ప్రతిపక్షంగా మీకు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, కానీ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడాలంటూ మీరు అంటున్న రామచంద్ర గారు, ఇప్పుడు మీరు అంటున్నారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడాలి, నిలదీయాలి అని అంటున్నారు. ఆ పని కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు కదండి. కేటీఆర్, హరీష్ రావు తీసుకోమానండి ప్రతిపక్ష హోదా. మీరు తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ వస్తే ఇంకా మీరు మీ ఆనవాళ్ళు ఉంటారా రాష్ట్రంలో? ఏం మాట్లాడుతున్నారు రామచంద్ర గౌడ్ గారు? మీరు గోపి గారు ఒక 2 minutes అండి. గోపి గారు ఒక 2 minutes ఆగండి, ఆయన మాట్లాడమన్నారు. ఒక 2 minutes. బడ్జెట్ మోసం చేస్తారు ప్రజలని మీరు. వ్యక్తిగత విమర్శలు రెచ్చగొడుతున్నారు. ఎట్లా రెచ్చగొడుతున్నారంటే వాళ్ళ స్కామ్లు అవన్నీ బయటకు వస్తున్నది. దాన్ని టెంప్ట్ అయిపోయి ఏదో డైవర్షన్ చేసి ఫోన్ ట్యాపింగ్ అంటే మాకు సంబంధం లేదు. గోపి గారు మాట్లాడతాం, ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం రామచంద్ర గారు మాట్లాడండి, చెప్పండి. సంబంధించిన పాలమూరు ఎత్తిపోతల పథకం అండండి, మంచి నీరు అండండి, తాగునీరు అండండి, సాగునీరు అనండి, రైతులకు సంబంధించింది అనుకోండి, విద్యార్థులకు సంబంధించింది అనుకోండి, ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారండి? నీ మీద నేను, నా మీద నేను, వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతుంది. నేను అనేది వ్యక్తిగత విమర్శలను డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదు. చట్టము తన పని చేసుకొని పోతుంది. ప్రజలకు సంబంధించిన సంక్షేమ ఫలాలు, ప్రజలకు సంబంధించిన మనము వాళ్ళకి ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటుందని మీరు ప్రతిపక్ష హోదాతో వాళ్ళ ప్రజలకు సంబంధించిన లాభాలను, వాళ్ళకు కావాల్సిన అవసరాలను, వాళ్ళకు సంబంధించిన ప్రతి విషయాన్ని మనము వాళ్ళకు అన్ని రకంగా ఫలాలను ఇప్పుడు ప్రజాస్వామ్య ఫలాలను ప్రతి ఒక్కరు తినాలి, వాళ్ళని పంచాలి. దానికోసానికి అందిస్తున్నారు కదా తిరుపతి రెడ్డికి, రేవంత్ రెడ్డి తమ్ముళ్లకు వాళ్ళకి అందిస్తున్నారు కదా. మీ సంక్షేమం ముడుతున్నాయి కదా, మీకైతే మూటములైతే ముడుతున్నాయి కదా. ప్రజలను గాలి కొనేశారు. గోపి గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి. 2028 అసెంబ్లీకి రూట్ మ్యాప్ రెడీ చేశారా? ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకోబోతున్నారు ఫ్యూచర్ లో? 2028లో భారీ బహిరంగ సభ. 2028లో ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఈ విధంగా ఈ జిల్లాలో పెట్టే బహిరంగ సభలో మేమేమి చూపిస్తాం. 2028 సంవత్సరంలో మేము భారీ బహిరంగ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. దీంట్లో ఎటువంటి డౌటే లేదు. మనకు చట్టపరంగా అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో మీరు ఏ తప్పు జరుగుతుందో రికార్డెడ్ గా చెప్పండి. తర్వాత మీరు బహిరంగ సభలు పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి. కానీ ఒకటి మాత్రం ఇక్కడ మీరు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ఎందుకు అంటున్నామంటే ప్రత్యక్షంగా చూడండి, మొన్న 20-25% సర్పంచులు గెలిచిండ్రు, వాళ్ళు కూడా కాంగ్రెస్ లకు వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ నేను చెప్తున్నా, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పేపరు వరంగల్ జిల్లాలో మొత్తం సర్పంచ్ మొత్తం కాంగ్రెస్ గెలిచిన సర్పంచ్ మొత్తం బీఆర్ఎస్ వస్తున్నారు. ఏముంది ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్ష అవసరం ఉందని మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మేడిగడ్డ ఆడ దగ్గర
మీకు చెడ్డి అనుకున్న అవసరం ఏముంది? ఉత్తమ్ కుమార్ గారు 91 టీఎంసీలు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని 40 టీఎంసీ చాలా ఎందుకు లెటర్ ఇస్తాడు? డిపిఆర్ ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? క్యాన్సిల్ చేసింది ఆయన ఆన్సర్ ఇవ్వనివ్వండి. గోపి గారు ఆగండి, వినండి. నీటి దాంట్లో మేము ఎలాంటిది తప్పు చేయము. అది ఏ తప్పు చేసినా బహిరంగంగా వస్తుంది. ఎవరు తప్పు చేసినా బహిరంగంగా వస్తుంది. నిజాము అనేది నిలకడగా వస్తుంది. మీరు గొంతు చెంచుకొని ఏ రకంగా తప్పు మాట్లాడినా అది సమస్య కాదు. మీకు రికార్డెడ్ గా అసెంబ్లీలో మీకు మాట్లాడడానికి ఛాయిస్ ఉంటది, గౌరవ ఉంటది. దానికి సంబంధించింది ప్రతి ఒక్కటి చెప్పండి. అంతకుముందే మాకు ఏది రోజా గారు ఇచ్చిన అంటే రొయ్యల పులుసు దీని ఒక మాట ఇచ్చుడు, తర్వాత జగన్ గారు ఒక రకంగా. రామచంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో మీకు అందులో బూస్టప్ వచ్చిందని మీరే అంటున్నారు. అయితే ఫ్యూచర్ లో వచ్చే మున్సిపల్ ఎలక్షన్ అని అలాగే కార్పొరేషన్ ఎలక్షన్ లో మీరు సత్తా చాటే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి మీకు? కాంగ్రెస్ పార్టీకి 100% రావడానికి ఛాయిస్ ఉందండి. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో 25-30% సర్పంచులు వాళ్ళు వచ్చిర్రు. 70% వరకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఆ 30% నుంచి కూడా రోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వలస వస్తున్నారు. ఆహ్వానిస్తున్నామా లేకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తో వస్తున్నారు. భవిష్యత్తులో ఈ మున్సిపల్ ఎలక్షన్ అనుకోండి, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ అనుకోండి, దేంట్లో అయినా కాంగ్రెస్ పార్టీ 100% 70% అబోవ్ వస్తుంది. మీరు అనుకున్నట్టు పాత రోజుల్లో కాదు, ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా అయింది. ఆ బలంతోనే ప్రతి ఎలక్షన్ లో 2023 ఎలక్షన్ తర్వాత ప్రతి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉత్తేజంగా ముందు వస్తున్నది. కానీ మీరు ప్రతిపక్ష పాత్ర వహిస్తలేరు. దానిని పద్ధతిగా మీరు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రావాల్సింది. ఈ రోజు వస్తుంది పులి, అదిగో పులి వస్తుందని 2 సంవత్సరాల నుంచి కాలయాపన ఏంది? ప్రతిరోజు ఒక రోజు తప్పు జరిగితే గారు అసెంబ్లీకి రాకపోవడం కారణం ఏంటంటే గోడకు పెట్టినటువంటి తుపాకీ లాంటి వ్యక్తి, గోడకు సైలెంట్ గా తుపాకీ ఏ విధంగా ఉంటుందో అది ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు తీస్తాం. ఆ విధంగానే కేసీఆర్ గారు ఈ రోజు ఇప్పుడు అవసరం వచ్చిందని చెప్తారా? అవసరం వచ్చిందని చెప్తున్నారా? డెఫినెట్ అవసరం వచ్చిందండి. అంటే ఏ అంశానికి సంబంధించి ఇప్పుడు అవసరం వచ్చినట్టు చెప్తున్నారు మీరు? అన్ని విషయాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయం కానీ, వీళ్ళ యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో వైఫల్యాలు కానీ, అన్ని విషయాలు అన్ని కోణాల్లో దుమ్ము దులుపు. గోపి గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, స్కీమ్లు కూడా ఏవి పాటించట్లేదు అని. అయితే ఇన్ని స్కీమ్లు పాటించట్లేదు, ఇన్ని లొసుగులు ఉన్నా ఒక వాటర్ వార్డ్ నే కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు అని అడిగితే ఏం చెప్తారు? వాతావరణం కదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 6 గ్యారెంటీలు చెప్పాను, 420 హామీలని చెప్పాను. మొన్న వచ్చిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఎక్కువగా ప్రస్తావించింది దీని గురించే కదా, వాటర్ వార్ గురించే కదా. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ఏంటంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడుకుంటూ ఉత్తరాలు రాసుకుంటూ 45 టీఎంసీలే కావాలని చెప్తున్నప్పుడు, ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఒక పాలమూరు ఒక భవిష్యత్తు తెలిసిన వ్యక్తి, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, పాలమూరు గోసం తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి మళ్ళీ పాలమూరు 100% కృష్ణా జలం మళ్ళీ పాలమూరు జిల్లా మొత్తం మళ్ళీ వ్యాపిస్తుంది. అటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలు కావాలని ఉత్తరం మీద రాసిన ఉత్తమ్ కుమార్ గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రామచంద్ర గారు? ఇప్పుడు వినండి, పాలమూరు జిల్లాకు వస్తే ఎవరు కాదు, ఈ భూమి ఆకాశం బద్దలు కొట్టే విధంగా. గోపి గారు ఒక్క 1 మినిట్ ఆగండి, చెప్పండి రామచంద్ర గారు. గతంలో క్యాన్సిల్ చేస్తారా మీరు? మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత బల్పెక్కిందా ప్రభుత్వానికి? గోపి గారు కొంచెం ఓకే కూల్. గోపి గారు ఒక్క నిమిషం మాటలో. పాలమూరు జిల్లా అంటే మీకు మేము మళ్ళీ ముంబై గోపి గారు ఒక్క 1 మినిట్ ఆగండి. రామచంద్ర గారు మీరు ఫినిష్ చేయండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే ఈ 10 సంవత్సరాలు గతంలో టిఆర్ఎస్ పాలనలో మనకు ఇరిగేషన్ మీద నష్టం జరిగింది అనేది రూబిడి అవుతుంది. దాన్ని ఓపెన్ చేయబోతున్నాము. ఒకటి, మీరు చేసిన తప్పులను సరి చేసుకుంటా మనకు న్యాయంగా రావాల్సిన వాటా గురించి ఖచ్చితంగా ఒక చుక్క కూడా ఎక్కువ తీసుకోపోకుండా ప్రయత్నం చేస్తాము. ఇంతవరకు కూడా దానికి సంబంధించి కోర్టు కేసులు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నో రకాలుగా అంటే ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నష్టం కంటే బీఆర్ఎస్ నష్టం జరిగిందని మేము ఓపెన్ గా చేయబోతున్నాము. దాంతో పాటు గతంలో జరిగిన తప్పులను సరి చేసుకొని తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను, నీటి వాటాను తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా నీటి వాటాల్లో మనకు తెలంగాణ అనేది నీళ్లు, నిధులు, నియామకాల గురించి జరిగింది.
నిధుల గురించి నియామకాల గురించి జరిగే సమస్య మనకు తెలంగాణ ఆంధ్రలో లేదు. ఆంధ్రకు మనకు నీళ్లు వెళ్ళిపోతున్నాయి అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా నష్టం జరగకుండా ఖచ్చితంగా మేము కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మేము సాధిస్తాము. ఇలాంటి ఓకే రామచంద్ర గారు, ఓకే అండి, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు అండ్ అలాగే రామచంద్ర గారు ఫర్ జాయినింగ్ అస్, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేస్తున్నందుకు. సో చూడాలి 2 years తర్వాత ది బాస్ ఇస్ బ్యాక్ అని ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంటే అటు అసెంబ్లీలో ఎలాంటి అంశాలకి సంబంధించి కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ అలాగే అసెంబ్లీ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎలాంటి అంశాలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరో క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.